వైఖరి నశించాలి. అధికారుల ముండి వైఖరి నశించాలి. అధికారుల ముండి వైఖరి నశించాలి. గాడుపాడు చిట్టగొడుకు పిచ్చి నిర్మాణం వెంటనే చేపట్టాలి. గాడుపాడు చిట్టగొడుకు పిచ్చి నిర్మాణం వెంటనే చేపట్టాలి. అధికారుల ముండి వైఖరి నశించాలి. అధికారుల ముండి వైఖరి నశించాలి. ఆగిపోయిన బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలి. ఆగిపోయిన బ్రిడ్జి పనులను వెంటనే ప్రారంభించాలి. నశించాలి. అధికారుల ముండి వైఖరి నశించాలి. నశించాలి. అధికారుల ముండి వైఖరి నశించాలి. నశించాలి. ఆగిపోయిన గాడుపాడు చిట్టగొడుకు పిచ్చి పనులను వెంటనే నశించాలి. తొలగించాలి. చేతగాని కాంట్రాక్టర్లు వెంటనే తొలగించాలి. తొలగించాలి. బ్రిడ్జి పనులను ప్రారంభించలేని కాంట్రాక్టర్లు వెంటనే తొలగించాలి. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల జనగామ జిల్లా ప్రజల దౌర్భాగ్యం. జనగామ జిల్లాకు ఏమైందో తెలియదు కానీ జనగామలో ఒక చిన్న పని, ఒక మొక్క నాటాలన్నా ఒక మొక్క తీయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడితే తప్ప ఈ జనగామలో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ కదలరు. అది ఏందో అర్థం కాదు. జనగామ జిల్లా ఉద్యమం నుండి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం యొక్క ప్రథమ విధి ఏదైనా ఉందంటే ఒక పౌరుని ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం యొక్క ప్రథమ విధి. అది ఆ ప్రథమ విధి మర్చిపోయి వేరే వేరే పనులు చేస్తున్నాం, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం, ఇంకేదో పెన్షన్లు ఇస్తున్నాం అంటే అక్కడ ప్రాణం పోయిన తర్వాత మీ పెన్షన్లు ఎక్కడ పనిచేస్తాయి, మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పనిచేస్తాయి? ఒక చిన్న బ్రిడ్జి కట్టాలి, ఎంతోమంది కొన్ని వేల మంది ప్రజలు రోడ్డు దాటాలంటే ఆ బ్రిడ్జి నిర్మాణం కావాలని చెప్పేసి ఎన్నో రోజులుగా పోరాడుతున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం కూడా చొరవ చూపకపోవడం ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఏదైతే గానుపాడు చిరగోడూరు సాధన సమితి బ్రిడ్జిల సాధన సమితి చేపడుతున్న ఈ దీక్షకు జనగామ జిల్లా జేఏసీ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తుంది. ఆ రెండు బ్రిడ్జిల నిర్మాణం అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా సాధన సమితితో కలిసి జనగామ జేఏసీ కూడా పోరాటం చేస్తుంది. ఒక్కసారి జనగామ కలెక్టరేట్ ముందట దీక్షలు చేస్తున్న ఈ ఉద్యమకారులను కలెక్టర్ రావాలి, కలెక్టర్ చూడాలి, ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే అక్కడ దాదాపు డైరెక్ట్గా వెళ్ళి ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. మొన్న రీసెంట్గా కూడా ఒక కారు దాంట్లో పడి ఆల్మోస్ట్ చనిపోయే పరిస్థితికి వచ్చారు. అంత ప్రమాదకరంగా ఉన్నా కానీ నిమ్మకు నీరెత్తనట్టు కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఉంటే అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా మేము ఈ బ్రిడ్జిల సాధన కనుక బ్రిడ్జిల నిర్మాణం అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకొక వారం రోజుల్లో కనుక దీని మీద స్పష్టమైన నిర్ణయం తీసుకోకుండా దాని నిర్మాణం ప్రారంభించకుంటే మాత్రం కలెక్టరేట్ ముట్టడికి కూడా మేము సాధన సమితితో కలిసి ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ వెంటనే గానుపాడు చిటగోడు బ్రిడ్జి నిర్మాణాలు ప్రారంభించాలని చెప్పేసి మేము జనగామ జిల్లా జేఏసీ తరఫున కోరుకుంటున్నాం. జై జనగామ. నిర్మించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ప్రభుత్వం వచ్చింది. నూతన ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపు 18 నెలలు 19 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు కూడా నిర్మాణం ప్రారంభించడంలో విఫలం చెందిండ్రు. దానికి ఎలాంటి గతిగతి లేకుండా పోయిందనేది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రయాణికులు, రైతులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలకు రాకపోకలకు వాళ్ళ ఇబ్బంది అవ్వడం చాలా దురదృష్టకరం. ఎందుకోసం అంటే దానివల్ల చాలా వరకు యాక్సిడెంట్లకు, మరణాలకు ప్రాణాలు తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నట్లయితే ఒక మహారాష్ట్ర నుంచి తిరుపతికి వెళ్ళే ఒక కారు కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తున్న క్రమంలో అక్కడ లోయలో పడి వాళ్ళ ప్రాణాభయం నుంచి బయటపడిన పరిస్థితి. ఒకవేళ ప్రాణాలు పోతే ఎవరు దానికి కారకులు అవుతారు? ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఏమో నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు మొత్తం ఆఫీస్కే పరిమితమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయంటేనేమో పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ ఉన్న అధికార పార్టీ నాయకులేమో వాళ్ళు చెవుకు పేరు మారినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ప్రాణాలు పోయే వరకు చూస్తే ఎవరికి నష్టం జరుగుతుంది? మీకు జరిగేది ఏం లేదు, ఆ కుటుంబానికి నష్టం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి పరిస్థితులు జరగకుండా ఉండాలంటే తక్షణం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో రిజ్వాన్ పాషా గారు తక్షణం ఆ యొక్క కాంట్రాక్టర్ను తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఆయన మొత్తం పని చేయాలంటేనే ఆయన చిత్తశుద్ధి లేని విధంగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి దానికి సంబంధించిన టోకెన్ కూడా ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా మాకు చెప్పడం జరిగింది. ఈ పనులను ప్రారంభించకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా మేము ఆందోళన కార్యక్రమాలు కలెక్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా చిత్తకోడు ఏదైతే బ్రిడ్జి నిర్మాణ పనులు ఉన్నాయో ఈ చిత్తకోడు బ్రిడ్జి నిర్మాణ పనులు ఆగిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి 5-6 గ్రామాల ప్రజలైనా ఆ వరదలు వానలు వచ్చినప్పుడు ఇట్లా గానుపాడు నుంచి లేకపోతే ఇట్లా నిడిగొండ నుంచి పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ బ్రిడ్జి పనులు ఆగిపోవడం వల్ల అక్కడ ఊళ్ళలో నుంచి పోతే అక్కడ ఉన్న పిల్లలకి ఏమవుతుందో అన్నటువంటి భయాందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాటికి ముందుగా మీరు చర్యలు తీసుకోవాలి. పనికిరాని వాటికన్నీ కూడా
మీరు విచ్చలవిడిగా డబ్బులు కేటాయిస్తున్నారు, మరి ప్రాణాలు అంటే మీకు లెక్కలేవా అని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా ఉన్నత అధికారులను మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించి ఆ యొక్క పనులను ప్రారంభించకపోతే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా మేము ముందుకు వస్తాం. కాబట్టి ఈ దీక్షలకు కూడా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఈ వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ ఈ వేదిక దగ్గరికి వచ్చి ఈ సమస్యలు తెలుసుకొని వెంబటే దీని మీద స్పందించకపోతే కనుక ఖచ్చితంగా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.